హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హైస్ట్రీ లాగ్స్. ఈరోజు హైస్ట్రీ లాగ్స్లో కందిపప్పు పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా కొద్దిగా చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మూకుడి పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దానిలో కందిపప్పును వేసుకోవాలి. ఈ కందిపప్పుని కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. పప్పుని ఇలా కలుపుకుంటూ ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. పప్పు వేగిందండి. ఇప్పుడు మనం ఈ పప్పు అంతటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లో వేసుకుని బాగా ఆరనివ్వాలి. ఇప్పుడు అదే మూకుడులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలను కూడా వేసుకుని వేయించుకోవాలి. మిరపకాయలు కూడా వేగినాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ మిరపకాయలను కూడా ఇలా ప్లేట్లోకి తీసుకుని వీటిని కూడా బాగా ఆరనివ్వాలి. పప్పు ఆరిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఎండుమిరపకాయలను కూడా వేసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. పౌడర్ ఇలా రెడీ అయ్యాక ఇప్పుడు దీనిలో కొద్దిగా జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే సరిపడా సాల్ట్, ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా దీనిలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే సరిపడా వాటర్ కూడా పోసుకొని ఈ పొడంతటిని కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. వేగిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందుకు చేసుకున్న కంది పచ్చడిని దాంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. కంది పచ్చడి రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.